మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోగొట్టుకొనుటకు వెదకుటకు సమయాన్ని గురించి ధ్యానం చేసాం. ఇదేనా మనం నేర్చుకునేటువంటి ధ్యానాంశము, దాచుకొనుటకు సమయం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో దాచుకొనుటకు అనే సమయం, ఆ అంశం ద్వారా ఏం దాచుకోవాలి అని ఆలోచన చేస్తే చాలామంది చాలా దాచుకుంటారు. విలువైన వస్తువులను దాచుకుంటారు, ధనాన్ని దాచుకుంటారు, అలాగనే డాక్యుమెంట్స్ దాచుకోవడం అనేది, అంటే విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని, భద్రంగా దాచుకోవలసిన వాటిని దాచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాట, దేవుని వాక్యాన్ని మనం భద్రంగా దాచుకోవాలి, దేవుని వాక్యాన్ని కాపాడుకోవాలి. ఎలాగూ దేవుని వాక్యాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలని ఆలోచన చేస్తే 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. వాక్యాన్ని దాచుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని కాపాడుకోవాలి. నిజంగా మనం బైబిల్ గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, ఎంత జాగ్రత్తగా దాచుకుంటూ ఉన్నాం. దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ ఎడల ఎంత ఆసక్తి మనం కలిగి ఉన్నాం. దాచుకునే సమయము అనే అంశాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని దాచుకోవాలని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని దాచుకోవడం అని అంటే బైబిల్ను జాగ్రత్తగా చూచుకుంటే, బైబిల్ను కాపాడుకుంటే ఒక విధంగా మనం వాక్యాన్ని దాచుకున్నట్టే. కానీ దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానం చేయాలి, నిత్యము పఠించాలి. మనం దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు, చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం మేలు పొందుకుంటాం. అలాగే దేవుని వాక్యాన్ని దాచుకోవడం అంటే దావీదు భక్తుడు రాసినటువంటి మాట, నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నా. దావీదు దేవుని వాక్యాన్ని ఎక్కడ దాచాడు అంటే తన హృదయంలో దాచుకున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి అంటే, దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలంటే హృదయంలో దాచుకోవాలి. హృదయంలో దాచుకోవాలని అంటే మెమరైజ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని కంటత పట్టాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చూసి చదవడం అవసరం. దేవుని వాక్యాన్ని చూడకుండా చదవగలగడం, చెప్పగలగడం కూడా మనం నేర్చుకోవాలి. మెమరైజ్ స్క్రిప్చర్స్, కంటత పట్టాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు, హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆ దేవుని వాక్యం ద్వారా మనం ఎన్నో మేలులు పొందుతాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చదివితే దేవుడు మాట్లాడతాడు కదా, గాడ్ మై వర్డ్స్, నా మాటలను జాగ్రత్తగా మీరు ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని కాపాడుకోవాలంటే ఒకటి మెమరైజ్ చేయాలి, కంటతో పట్టాలి. రైట్ దెమ్, వాటిని రాయండి. కీప్ దెమ్, దేవుని వాక్యాన్ని విత్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో దాయండి. ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ ఒక షోకేస్లోనో, ఒక టేబుల్ సొరుగులోనో, ఒక బీరువాలోనో మనం జాగ్రత్తగా మనం ఉంచవచ్చు, తాళం వేసి భద్రంగా చూసుకోవచ్చు. కానీ దేవుని వాక్యానికి
సురక్షితమైన స్థలం నీ హృదయమే. కాబట్టి దేవుని వాక్యం నీ హృదయములో నువ్వు దానిని దాయాలి. ఏంటి ఉపయోగం దేవుని వాక్యాన్ని మనం హృదయంలో దాచుకుంటే, మెమరైజ్ చేస్తే ఏంటి ఉపయోగం అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అరణ్యములో ఉన్నారు. యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉండగా ఆయన ఉపవాసం ఉన్నారు 40 దినాలు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవాస దినాలు గతించిపోగానే అపవాది వచ్చాడు. అపవాది శోధించడానికి, ప్రభు వారిని శోధించడానికి, ఆయనను వేధించడానికి వచ్చినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేయము అని అపవాది తన శోధన ప్రారంభించాడు. ఏదో ఒకలాగు యేసుక్రీస్తు వారిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అపవాది మాట్లాడిన ప్రతి మాటకి కూడా యేసుక్రీస్తు వారు ఎలా సమాధానం చెప్పారనంటే, హీ కోటెడ్ ఎవ్రీ టైం. ఆయన వాక్యాన్ని కోట్ చేశారు. అపవాది మాట్లాడే ప్రతి మాటకి వాక్యంతోనే సమాధానం చెప్పారు, లేఖనాలతోనే సమాధానం చెప్పారు, లేఖనాలతో ఎదుర్కొన్నారు. వీ రెసిస్ట్ టెంప్టేషన్. మనం శోధనను ఎదుర్కోవాలంటే వాక్యమే. కాబట్టి ఆ వాక్యం ఎక్కడో బైబిల్ గ్రంథంలో, ఆ బైబిల్ గ్రంథాన్ని ఎక్కడో ఒక చోట మనం ఉంచడం కాదు, కానీ ఆ వాక్యమే మన హృదయంలో ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను పాపం చేయకుండా ఉండాలంటే నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. నేను ఆ వాక్యం పనిచేసినప్పుడు, ఆ వాక్యం గద్దించినప్పుడు, ఆ వాక్యం హెచ్చరించినప్పుడు, ఏదైనా ఒక పాపం చేయడానికి ప్రేరేపించబడినప్పుడు ఈ వాక్యము అడ్డుగా ఉంటుంది. ఈ వాక్యం అడ్డుగా ఉంటుంది. ఈ వాక్యం హెచ్చరిస్తుంది. ఈ వాక్యము బుద్ధి చెబుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మన యొక్క హృదయంలో భద్రం చేసుకోవాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే మన హృదయంలో ప్రేమ ఉంటుంది, మన హృదయంలో దైవ సన్నిధి ఉంటుంది, మన హృదయంలో భక్తి ఉంటుంది, మన హృదయంలో విశ్వాసం ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రంగా హృదయంలో ఉంచుకోవడం వలన మనం పొందేటువంటి ఆశీర్వాదాలు, బెనిఫిట్స్ ఆఫ్ మెమరైజ్ స్క్రిప్చర్స్, లేఖనాలను ధ్యానం చేయడం వల్ల మనం పొందేటువంటి మేలులు ఈ రీతిగా మనకు చెప్పబడుతున్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం, హృదయంలో దాచుకోవడం. రెండో మాట, వీ మేక్ వైజ్ డెసిషన్స్. మనం దేవుని వాక్యాన్ని భద్రంగా హృదయంలో ఉంచుకుంటే మంచి నిర్ణయాలు చేయగలం, మంచి తీర్మానాలు చేయగలం, సరి అయినటువంటి తీర్మానాలు మనం చేయగలం, సరైనటువంటి ఆలోచన చేయగలం, సరైన ఉద్దేశాలు కలిగి ఉండగా, సరైన మార్గంలో సరైన దిశలో మనం నడవగలం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదివి, యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్. నీ వాక్యము నా పాదములకు దీపం, టు మై ఫీట్, నా పాదములకు దీపము, లైట్ ఫర్ మై పాత్, నా మార్గమునకు వెలుగు. నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు దేవుని వాక్యము అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీ పాదములకు దీపము అయినటువంటి వాక్యం నీ మార్గములో ఉన్నటువంటి ఆటంకాలు చూపెడతాం, నీ మార్గంలో ఉన్నటువంటి శోధనలను చూపెడతాం, నీ మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులను చూపెడతాం, అవరోధాలను చూపెడతాం, నీకు అపజయం కలిగించేటువంటి పరిస్థితులను వాక్యం చూపెడతాం. ఆ వాక్యము మనలను బలపరుస్తాం. మనం అపవాది శోధనలను జయించడానికి మనకు సహాయం చేస్తాం. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనము పడిపోకుండా, నశించిపోకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది. వీ మేక్ వైజ్ డెసిషన్స్. సరైన సమయంలో సరైనటువంటి తీర్మానం చేయడానికి వాక్యము మనకు సహాయం చేస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవడం వల్ల, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవడం వలన మనం పొందే మరొక మేలు, ఇట్స్ స్ట్రెంగ్తన్ మీ. వాక్యం బలపరుస్తుంది,
వెన్ ఐ ఆమ్ అండర్ స్ట్రెస్, నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు, భయంకరమైన నిరాశలో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఇట్ స్ట్రెంగ్థన్స్ మీ, నన్ను బలపరుస్తుంది. వాక్యమే నన్ను లేవనెత్తుతుంది. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చెప్తే, నాట్ బై మైట్, నాట్ బై పవర్, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుడు అంటున్నాడు, బట్ బై మై స్పిరిట్, ఆత్మ చేతనే జరుగుతుంది అని సర్వశక్తిమంతుడైన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు బలము కలిగి ఉంటావు. దేవుని వాక్యం నీలో ఉంటే నీలో నిరాశకు స్థానం లేదు, నిరుత్సాహానికి స్థానం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని చదవండి. తండ్రులారా, పిల్లలారా, యవనస్తులారా అనేటువంటి మాటలతో యోహాను భక్తుడు సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘాన్ని బలపరుస్తూ మాట్లాడేటువంటి మాట. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎప్పుడు బలవంతులు అనంటే, దేవుని వాక్యము మీలో నివసించుచున్నది, దేవుని వాక్యం మీలో ఉన్నది కాబట్టి మీరు బలవంతులు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనం బలవంతులం. మనం దృఢముగా, నిశ్చలంగా, స్థిరముగా ఉండగలమని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ కంఫర్ట్స్ మీ. దేవుని వాక్యం ఆదరిస్తుంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, వెన్ ఐ యామ్ సాడ్, నేను దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని వాక్యమే నాకు ఊరట. దేవుని వాక్యం ద్వారానే నేను ఉపశమనాన్ని పొందుతాను. దేవుని వాక్యం ద్వారానే నేను నెమ్మది పొందుతాను. కాబట్టి వాక్యం చదువుట ద్వారా నెమ్మది, వాక్యం చదువుట ద్వారా బలం మనం పొందుకోవాలి. ఇట్ హెల్ప్స్ మీ విట్నెస్. దేవుని వాక్యం నేను సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ మాటలు మీరు చదవండి, ఈ మాటలు మీరు ధ్యానం చేయండి. ఈ మాటలు ధ్యానం చేస్తూ మనం ఎంత వాక్యాన్ని కంటత నేర్చుకోగలమో ఆ వాక్యాన్ని కంటత నేర్చుకుంటూ మన హృదయంలో దాచుకుందాం. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవడంలో సంతోషం, మన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడంలో సంతోషం, దేవుని ఆరాధించడంలో సంతోషం, దేవుని స్తుతించడంలో సంతోషం, దేవుని నామాన్ని గణపరచడంలో సంతోషం, దైవ సంబంధమైన కార్యములలో మనము నిమగ్నమై ఉండుట ద్వారా సంతోషం. నీవు ప్రార్థన చేయడంలో సంతోషపడుతున్నావా? నేను ప్రార్థన చేసి ఈరోజు సంతోషంగా ఉంటాను, నేను వాక్యం చదివితే నేను సంతోషంగా ఉంటాను, నేను దేవుని సన్నిధిలో ఉంటే సంతోషంగా ఉంటాను, దేవుని ఘనపరిస్తే, దేవుని స్తుతిస్తే నేను సంతోషంగా ఉంటాను. ఆయనను స్తుతించడంలో నువ్వు సంతోషాన్ని వెతుకుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ ధ్యానం చేయడంలోనే నువ్వు సంతోషాన్ని కలిగి ఉంటూ ఉన్నావా అనేది మనం పరిశీలన చేయాలి. ఏం దాచుకోవాలి? వాక్యాన్ని దాచుకోవాలి. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, రాత్ స్టోర్డ్ అప్. దేవుని ఉగ్రతను దాచుకునేవారు ఉన్నారు, దేవుని ఉగ్రతను సమకూర్చుకునేవారు ఉన్నారు. మొదటిగా దేవుని వాక్యాన్ని దాచుకోవడం గురించి ధ్యానం చేస్తారు. రెండవదిగా దేవుని ఉగ్రతను దాచుకునేవారు, దేవుని ఉగ్రతను సమకూర్చుకునేవారు ఉన్నారు. రాత్, ఉగ్రత అనేది ద ఎలిమెంట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. అది దేవుని యొక్క క్యారెక్టర్. ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని యొక్క దీర్ఘశాంతమును, ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరించుచు నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటావా? దేవుని ఉగ్రతను దాచుకుంటావా? రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, నెగ్లెక్ట్ ఆఫ్ అదర్స్, ఇతరులను విస్మరించటం, యాంగ్రీ వర్డ్, కోపం కలిగి మాట్లాడటం, సెల్ఫిష్ థాట్స్, స్వార్థపరమైన ఆలోచనలు, స్వప్రయోజనం, ఇతరులను విమర్శించడం, హేళన చేయటం, బాధ పెట్టడం, నిందించటం, ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందని అంటే, దీని ద్వారా ఏం సమకూర్చుకుంటున్నామనంటే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని దాచుకుంటూ మనం దేవునిలో దీవింపబడతాం. దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటే తీర్పునకు లోనవుతాం. మనం అనుభవించే ప్రతి ప్లెజర్,
దేవుడు మనకి ఇచ్చేటువంటి సమృద్ధి అయిన దీవెనలు, ప్రతి దీవెన మనం అనుభవిస్తూ విత్ ఏ జెన్యూన్ థ్యాంక్స్ టు గాడ్ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తే దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నట్టే. ఈరోజు మనం అనుభవించే సంతోషం, ఈరోజు మనం అనుభవించే భోగభాగ్యాలు, మనం నివాసం ఉండేటువంటి గృహం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఈవి, ప్రతి వరం, ప్రార్థిస్తే మనం పొందుకున్న ప్రతి దాని కొరకు కూడా జెన్యూన్ థ్యాంక్స్ టు గాడ్. మనం యథార్థంగా దేవుని కృతజ్ఞత చెల్లించాలి, నిజాయితీగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత లేకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, దేవుడిచ్చిన దానిని బట్టి మనం అతిశయిస్తే, అహంకారం కలిగి ఉంటే దేవుని ఉగ్రతను మనం సమకూర్చుకున్నట్టే. అది దేవుని కోపానికి కారణమవుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈచ్ ఇయర్ ఆఫ్ గ్రేస్, ప్రతి సంవత్సరం కూడా దేవుని కృపను మనం పొందుకుంటున్నాం. దేవుడు క్షేమంగా ఉంచాడు కాబట్టి, ఆరోగ్యంగా ఉంచాడు కాబట్టి, దేవుడు మనలను కాపాడాడు కాబట్టి 2020 సంవత్సరం నుండి 2021లోనికి మనం నడిపించబడ్డాం. ఈచ్ ఇయర్ ఆఫ్ గ్రేస్, ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి కావలసినటువంటి కృప దేవుడు మనకు దయచేస్తుంది, క్షేమం దేవుడు మనకు దయచేస్తుంది. ఆ సంవత్సరానికి మన జీవితంలో అవసరమైనటువంటి ప్రతి సహాయాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంత కృప చూపుతూ ఉంటే, దేవుని కృపను మనం తృణీకరిస్తే దేవుని ఉగ్రత సమకూర్చుకున్న వారమే. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇండిఫరెన్స్, దేవునికి మనకు మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం, దేవునికి మనకు మధ్యలో ఉండేటువంటి భేదం, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి దూరం, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటన్నది మనం ఆలోచన చేయాలి. దేవుని కరుణను, దేవుని కటాక్షాన్ని, దేవుని కృపను తృణీకరించి దేవునికి వ్యతిరేకులుగా ఉంటున్నామా? ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, అంతేగాని దేవుని ఉగ్రతను మన కొరకు సమకూర్చుకొనకూడదు. మార్టిన్ లూథర్ గారు తన యొక్క స్పిరిచువల్ డేస్, ఆధ్యాత్మిక దినాలను ప్రారంభించడం, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించడం, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడమే దేనితో ఆయన ప్రారంభించారనంటే ఫియరింగ్ గాడ్స్ రాత్, దేవుని ఉగ్రతకు భయపడటం ద్వారా తన జీవితాన్ని ప్రారంభించారు. దేవుని ఉగ్రత ఉంది అని భయపడటం ద్వారా, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలి అనే ఆలోచనతోనే తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టు ఫైండ్ పీస్ ఇన్ క్రైస్ట్. దేవుని ఉగ్రత కాదు, ప్రభువుతో నేను సమాధానపడాలి, దేవునితో నేను సమాధానపడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నేను సమాధానపడాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ 40 దినాల్లో మనం ప్రభు కృపను పొందుకునేటువంటి సమయం, ప్రభు కృపను పొందడానికి దేవుడిచ్చినటువంటి సమయం, దేవునితో సమాధాన పడేటువంటి సమయం, దేవునితో సమాధాన పడేటువంటి సమయాన్ని మనం తృణీకరించి దేవుని ఉగ్రత వైపు నడిపించబడుతున్నామా? మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి మాటలు, హీ నెవర్ ఫర్గెట్. మరి మార్టిన్ లూథర్ గారు ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఈ విషయాన్ని. ద ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పును గురించి ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. దేవుని ఉగ్రతను గురించి మర్చిపోలేదు, దేవుని యొక్క తీర్పును గురించి మరిచిపోలేదు. హీ ఆల్వేస్ వార్నడ్. ఆయన ఎప్పుడు కూడా తనను వెంబడించే వారిని, తనతో ఉన్న వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు, తన బోధలు వినేవారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. మనం క్రీస్తు ద్వారా మాత్రమే ఆ ఉగ్రత నుండి తప్పించబడతాం. సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మాత్రమే, మన పాపముల కొరకే మరణించిన ప్రభువు ద్వారా మాత్రమే ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడతాం, నిత్య తీర్పు నుండి తప్పించబడతామని వాక్యం ద్వారా మార్టిన్ లూథర్ గారు జ్ఞాపకం చేస్తారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత దినమందు, నాశన దినమందు, దేవుడు తీర్పు తీర్చే దినమందు మన యొక్క ఆస్తి అక్కడికి రాదు. ఈ లోకంలో మనం సంపాదించినది ఏది కూడా మనకు అక్కడికి రాదు. ఏది కూడా దేవుని ఉగ్రత నుండి
మనల్ని తప్పించలేదు. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని మనం చదివి, కాబట్టి ఇప్పుడైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉంటారో, మనల్ని రక్షించిన క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదో. నేను శిక్ష నుండి తప్పించడానికే, తీర్పు నుండి తప్పించడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ మీద మరణించారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద లాస్ట్ డే ఈజ్ కాల్డ్, ఈ నాశన దినం, ఈ తీర్పు దినం ఏమని పిలువబడుతుందనంటే ద డే ఆఫ్ రాత్, ఉగ్రత దినము అని పిలువబడుతుంది. అయితే ఉగ్రత దినమా, ద డే ఆఫ్ మెర్సీ, కృప పొందే దినమా అనేది మనం నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. అది ఉగ్రత దినముగా నీవు మార్చుకుంటున్నావు, కృప పొందే దినముగా నీవు మార్చుకుంటున్నావా? ద డే ఆఫ్ ట్రబుల్, అది సమస్యలు పొందేటువంటి దినమా, వేదన పొందే దినమా? ద డే ఆఫ్ పీస్, సమాధాన పడే దినమా? ద డే ఆఫ్ డిస్ట్రక్షన్, నాశన దినమా? లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం నాశనం పొందే దినమా, లేకపోతే క్షేమాన్ని పొందేటువంటి దినమా అనేది మనం పరిశీలన చేయాలి. మార్టిన్ లూథర్ గారు ఉగ్రత దినాన్ని గురించి ఆయన మాట్లాడారు. ఉగ్రతను సమకూర్చుకుంటున్న మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా మనం ఉగ్రతను సమకూర్చుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలు, ఈ ఉగ్రత నుండి తప్పించబడాలనంటే యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ క్రైస్ట్ ఎలోన్, క్రీస్తునందు మాత్రమే నీ విశ్వాసం ఉంచాలి. నువ్వు రక్షింపబడాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. తీర్పు నుండి తప్పించబడాలనంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నాశన దినము నుండి తప్పించబడాలనంటే, ఆ దినము నీకు సమాధానకరమైన దినముగా ఉండాలనంటే నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ క్రైస్ట్ ఎలోన్. ఆమేన్. మనం దేవుని యొక్క అసలు ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచుతామో మనం తప్పించబడతాం. దేవుడు మనం తప్పించబడే అవకాశాన్ని మనకు దయచేస్తాడని వాక్యము తెలియజేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 24 వచనాలు మనం చదివితే, వేర్ ఈజ్ యువర్ ట్రెజర్ స్టోర్డ్, ఎక్కడ నువ్వు దాస్తా ఉన్నావు, ఏం దాచుకుంటూ ఉన్నావు, ఏం దాచుకుంటున్నావు అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు, అవర్ థాట్స్, మనం భూ సంబంధమైన తలంపులు కలిగి ఉన్నామా? హెవెన్లీ థాట్స్, పరలోక సంబంధమైన తలంపులు కలిగి ఉన్నామా? అవర్ మైండ్స్, మన యొక్క మనసు దేని మీద పెడతాను? ఎర్త్లీ థింగ్స్, గాడ్లీ థింగ్స్. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నామా? దైవ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నామా? వాట్ ఆర్ వీ సీకింగ్, ఏం వెతుకుతున్నాము? ఈ భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నామా? పరలోక సంబంధమైన విషయాలను మనం వెతుకుతున్నామా? వేర్ ఈజ్ యువర్ హార్ట్, నీ హృదయం ఎక్కడ ఉన్నది? నీ హృదయం దేని మీద ఉన్నది? నీ దృష్టి దేని మీద ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు. భూ సంబంధమైనటువంటి ధనాన్ని మనం సమకూర్చుకోవడం అంటే ఎర్త్లీ రిచెస్, భూ సంబంధంగా సమకూర్చుకుంటూ, క్లోత్స్, వస్త్రాలు సంపాదించుకుంటూ, కార్స్, వాహనాలు సంపాదించుకుంటూ, జ్యువెలరీ, నగలు సంపాదించుకుంటూ, హౌసెస్, గృహాలు సంపాదించుకుంటూ, ఫేమ్, పేరు సంపాదించుకుంటూ, పవర్, బలము, అధికారాన్ని సంపాదించుకుంటూ, మనీ, ధనాన్ని సంపాదించుకుంటూ, ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏది కూర్చుకున్నావో, ఎనీథింగ్ దట్ డామినేట్ ఏ పర్సన్స్ లైఫ్, నువ్వు సమకూర్చుకున్నది, నువ్వు దాచుకున్నది ఏది నీ లైఫ్లో నిన్ను డామినేట్ చేస్తుంది, నీ మీద అధికారం చెలాయిస్తుంది. నీ ధనమా, నీ జ్ఞానమా, నీ బలమా, నువ్వు సమకూర్చుకున్నటువంటి ఆస్తి, నువ్వు సమకూర్చుకున్నటువంటి, నువ్వు పొందుకున్నటువంటి పేరు, ఏది నిన్ను డామినేట్ చేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రభువారు అంటున్నారు, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు.
మనం ఏం సమకూర్చుకోవాలంటే పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోక ధనం అంటే అర్థం ఏంటి? ద ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉండటమే. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా, లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్, దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. మచ్చలేని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇదే పరలోక ధనం. కాబట్టి భూమి మీద ధనాన్ని సమకూర్చుకుంటే సమకూర్చుకున్న ధనాన్ని భూమి మీద మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పరలోక ధనాన్ని కూర్చుకుంటే మన వెంట మనం పరలోకంలో కూర్చుకున్న ధనం, పరలోక సంబంధమైన క్రియలు మన వెంట వస్తాయి. బైబిల్ గ్రంథంలో దాచుకున్నటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 50వ అధ్యాయం 20-21 వచనాలు. ఈ వాక్య భాగాన్ని మనం చదివితే దేర్స్ మోర్ ఇన్ స్టోర్స్ ఫర్ యూ, మీ కొరకు నేను సమకూర్చాను. యోసేపు చెప్పే మాట ఏది? మీ కొరకు, మీ పిల్లల కొరకు నేను సమకూర్చాను. మీరు ఐగుప్తు దేశంలో నివాసం ఉండటానికి, తృప్తిగా మీరు భుజించడానికి, సంతోషంగా ఉండడానికి కావలసిన వాటిని అన్నిటిని కూడా నేను మీ కొరకు సమకూర్చాను. నిజంగా యోసేపు తన యొక్క లైఫ్లో తనకు హాని చేసినటువంటి, తనను చంపడానికి ప్రయత్నించినటువంటి, తనను అమ్మి వేసినటువంటి తన యొక్క అన్నదమ్ముల కొరకు యోసేపు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంతగా తన యొక్క సహోదరుల కొరకు సమకూర్చాడో ఆ వాక్య భాగాన్ని చదువుతా ఉంటే మనకు అర్థమవుతుంది. దేవుడు మన కొరకు కూడా అలాగనే సమకూర్చాడు. సమయానికి తగినట్టుగా దేవుడు సమకూర్చాడు. మనకు ఎప్పుడు ఏది అవసరమో దానిని దయచేసేటువంటి దేవుడు మనకున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి కొరకు ఆయన సిద్ధపరిచిన, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీ కొరకు మేలును దాచి ఉంచాడు. నీ ఉగ్రతను దాచుకుంటుంటే దేవుడు నీ కొరకు మేలును దాచాడు. యోసేపును అన్నదమ్ములు నాశనం చేయడానికి వారు కోపాన్ని దాచుకుంటే, జలసి అసూయను దాచుకుంటే, ద్వేషాన్ని దాచుకుంటే యోసేపు వారికి ఆహారాన్ని దాచాడు. వారికి కావలసిన వాటిని ఐగుప్తు దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా సంతోషంగా ఉండడానికి అవసరమైన వాటిని యోసేపు దాచిపెట్టాడు. ఎదుటి వారు మీ మీద ద్వేషాన్ని పోగు చేసుకుంటే ఆ ఎదుటి వారి మీద మీరు ప్రేమను పోగు చేసుకోగలరా? ప్రేమను దాచి ఉంచుకోగలరా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఆయనకు విరోధులుగా, ఆయన ఎదుట బలహీనులుగా, భక్తిహీనులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచు ఉన్నాడు. మనం కీడును పోగు చేస్తే ప్రభు ప్రేమను పోగు చేస్తూ ఉన్నాడు. ఆయన సమకూర్చుతూ ఉన్నాడు. కాబట్టి దాచుకునేటువంటి సమయం. ఏం దాచుకుంటున్నాం? దేవుని వాక్యం మన యొక్క హృదయంలో దాచుకోవాలి. ఉగ్రతను దాచుకోవడం కాదు, మనం ఉగ్రతను దాచుకోవడం కాదు, కానీ దేవుని ప్రేమను మనం దాచుకోవాలి. దేవుడు మన కొరకు ఏం దాచి ఉంచాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం నుండి మనం చదివితే దేవుడు మన కొరకు ఏమి స్టోర్ చేసి ఉంచాడు, తన యందు భయభక్తులు గల వారి కొరకు, తను నమ్మినటువంటి వారి కొరకు దేవుడు ఏమి దాచి ఉంచాడో అనేది ఆ వాక్య భాగంలో మనం చూడగలం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-11 వచనాలు మనం చదివితే బాండ్లెస్ స్టోర్స్ ఆఫ్ గ్రేస్, ఆయన కృపా కనికరాలను ఎలాంటి అడ్డంకులు లేనటువంటి, ఎలాంటి హద్దులు లేనటువంటి ఆయన కృపను ఆయన మన కొరకు దాచి ఉంచాడు. కాబట్టి ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అలాగే నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 6వ వచనాన్ని మనం చదివితే ఆ వాక్య భాగంలో నాశన దినానికి దేవుడు ఎవరిని దాచి ఉంచాడు అనంటే భక్తిహీనులను దాచి ఉంచాడు. వారు ప్రార్థన చేయడానికి లేదు, ఏమాత్రము కూడా వారి బాధను తగ్గించడానికి లేదు, వారి తీర్పును తగ్గించడానికి లేదు, వారికి ఎలాంటి క్షమాపణ లేదు.
వారిని ఎంత మాత్రము కూడా ఉపేక్షించడానికి లేదు. ఎందుకనంటే ఆ క్రూర స్వభావం కలిగిన వారిని, దుష్ట స్వభావం కలిగిన వారిని దేవుడు నాశన దినము కొరకు సమకూర్చాడు. నాశన దినము కొరకు వారిని ఏర్పరిచాడు. మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటనంటే, బ్లెస్సింగ్స్ ఆర్ టు బి షేర్డ్, నాట్ స్టోర్డ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం స్టోర్ చేసుకోవడం కాదు. దేవుడు మన ఎడలు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించినటువంటి విధానాన్ని మనం స్టోర్ చేసుకోవడం కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అంచెలంచెలుగా ఎదగటం, అందులో మనం స్టోర్ చేసుకోవడం కాదు, కానీ షేర్ చేసుకోవాలి. మన ఆశీర్వాదాన్ని మనం షేర్ చేసుకోవాలి. మనం పొందినటువంటి గొప్ప స్థితిని మన పొరుగు వారితో, లేకపోతే దిక్కులేని వారితో, అనాథ లేని వారితో, పేదలేని వారితో మనం వాటిని షేర్ చేసుకున్నప్పుడు మనం ఇంకనూ వృద్ధి చెందుతాం, ఇంకనూ విస్తరిస్తామని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో మనకి విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాచుకుంటకు దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని దాచుకుంటున్నామా, దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకుని, దేవుని ఉగ్రత కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో దాచుకుని ఆ వాక్య ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.